ఆంధ్ర విడిపోయాక జరిగిన అభివృద్ధికి కారణం మేమే. ప్రధాని మోదీ వల్లే అభివృద్ధి జరిగింది. తెల్లవారితే చాలు రాష్ట్ర భాజపా నాయకులు అరిగిపోయిన రికార్డులా చెప్పే మాటలివి. టీవీ షోలైనా, పబ్లిక్ డిబేట్ అయినా, వార్తాపత్రికలకిచ్చే ఇంటర్వ్యూలైనా, ఒక సామాన్య కార్యకర్త నుంచి రాష్ట్ర అధ్యక్షుడి వరకు ఇదే రికార్డ్. కానీ ఇప్పుడు వారికి వారి సీనియర్ నాయకుడు షాక్ ఇచ్చారు. రాష్ట్ర విభజన జరిగాక ఆంధ్రకు కేంద్ర ప్రభుత్వ సంస్థలు రావటానికి కారణం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చొరవే అని పబ్లిక్గా చెప్పి, ఇప్పటి వరకు రాష్ట్ర భాజపా నాయకులు చెబుతున్నవన్నీ అబద్ధాలు అని తేల్చేశారు. ఆయన ఎవరో కాదు, భారత ఉపరాష్ట్రపతి, కాషాయ పార్టీలో అత్యంత సీనియర్ నాయకుల్లో ఒకరైన వెంకయ్య నాయుడు. విభజన హామీల అమలులో కేంద్ర ప్రభుత్వం చేసిన ద్రోహంతో భాజపాకు దూరం జరిగిన చంద్రబాబు నాయుడు ఈరోజు ఆ పార్టీపై, ఆ పార్టీ కేంద్ర నాయకత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. నిన్నగాక మొన్న కర్ణాటక అసెంబ్లీకి జరిగిన ఎన్నికల సందర్భంగా కూడా భారతీయ జనతా పార్టీని ఓడించాలి అని అక్కడున్న తెలుగు ప్రజానీకానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా చంద్రబాబు పిలుపునిచ్చారు. తెలుగు ప్రజానీకం ఉన్న జిల్లాల్లో భాజపా ఓడిపోవటానికి కర్ణాటకలో ఉన్న తెలుగువారు ఓటు వేయకపోవటమే కారణమని నేషనల్ మీడియా కూడా తేల్చేసింది. కర్ణాటక ఎన్నికల తరువాత కుటుంబ సమేతంగా తిరుమలకు వచ్చిన భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు అక్కడ తెలుగుదేశం క్యాడర్ నిరసన తెలపటం కూడా టీడీపీ భాజపా సంబంధాలు మరింత క్షీణించేలా చేసింది. ఇటువంటి పరిస్థితుల్లో తమ నాయకుడు వెంకయ్య నాయుడు రాష్ట్ర అభివృద్ధిలో చంద్రబాబు కృషిని పొగడడం భాజపా కేంద్ర నాయకులకు మింగుడు పడట్లేదు అని తెలుస్తోంది. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు 2 రోజుల క్రితం గన్నవరం మండలం కొండపావులూరు గ్రామంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ శంకుస్థాపన కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, తాను కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఇటువంటి సంస్థలు రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉంటే చంద్రబాబుకు చెప్పేవాడినని, వెంటనే చంద్రబాబు స్పందించి అవసరమైన భూమిని యుద్ధ ప్రాతిపదికన కేటాయించేవారు అని అన్నారు. ఆ విధానం వల్లే ఆంధ్ర రాష్ట్రానికి నేడు అనేక సంస్థలు వచ్చాయన్నారు. కొండపావులూరు గ్రామంలో 400 ఎకరాల్లో అనేక సంస్థలు ఏర్పాటు కాబోతున్నాయని, అందులో ఎన్ఐడిఎం 10 ఎకరాల్లో, ఐఐపిఎం 15 ఎకరాల్లో, ఎన్డీఆర్ఎఫ్ 25 ఎకరాల్లో, ఆయుష్ 25 ఎకరాల్లో, అమరావతి యూనివర్సిటీ ఆఫ్ మెడికల్ సైన్స్ 100 ఎకరాల్లో రాబోతున్నాయన్నారు. కేంద్రం నుంచి సహకారం లేకపోయినా అటువంటి పరిస్థితుల్లో కూడా ప్రతికూలతలు గుర్తించి ఫిర్యాదు చేయకుండా, సమయం వృధా చేయకుండా సాధ్యమైనంత వరకు చంద్రబాబు ఎలా రాబట్టుకున్నారో వెంకయ్య చెప్పకనే చెప్పారు. వెంకయ్య నాయుడు ఆంధ్రుడు కాబట్టి అలా మాట్లాడారు అని కొంతమంది గుడ్లు మీద ఈకలు పేకొచ్చు. కానీ కొండపావులూరులో జరిగిన శంకుస్థాపనలు అబద్ధం కాదు, అక్కడ రాబోతున్న సంస్థలు అబద్ధం కాదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.